కొన్నిసార్లు అనిపిస్తుంది ఇందుకు బ్రతుకుతున్నాను రా, విచ్ మీన్స్ యూ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఇన్స్పైర్ యూ. దేవుని వాక్యం నిన్ను పురుగొలుపుతుంది లోపల నుండి. నీవు ఆయన తెలుసుకుని బ్రతకాలని, నీవు ఆయన సాక్షిగా నిలబడాలని. ఓ క్రైస్తవుడా, ఎందుకంటే క్రైస్తవుడిని పిలుచుకుంటూ క్రీస్తుకి అవమానం తెస్తున్నారు కదా చాలా మంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? నీ పరమ తండ్రిని ఎరిగి ఉన్నావా? యేసుని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ ఆలయంగా నీ దేహం ఉందా? నీ జీవితం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం ఉందా? ఈరోజు ఇంకా ఎందరో అజ్ఞానంలో ఆచార బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది చేసే నిర్ణయాలు దేవుడిని అడగరు, దేవుని చిత్తం వెతకరు. దే డూ అండ్ దెన్ దే ఆస్క్. ఎప్పుడు దే ఆస్క్? సమస్యలు ఇరుక్కున్న తర్వాత. అన్ని మీరు అనుకున్నట్టు వెళ్ళిపోతారు కదా, ఇంకా దేవుని చిత్తం ఎందుకులే, అయిపోతుంది కదా ఇంకా దేవుని చిత్తం. లో అడిగవా? మధ్యలో ఎక్కడో చాటు వచ్చా ఒక అడ్డుబండిని గుద్దుకుంటే అప్పుడు ప్రార్థన కోరతాం. పని ప్రారంభం ముందు ప్రార్థన అడగమే, పని ప్రారంభం ముందు ఒక వాగ్దానం తీసుకోమే, పని ప్రారంభిస్తా ముందు దేవుని చిత్తాన్ని కోరమే. ఇరుక్కున్న తర్వాత సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చేటప్పుడు విషయం వస్తుంది. అది ముందు రాలే అంటే ఆటంకాలు కనబడుతున్నాయి కానీ దేవుడు జ్ఞాపకం రాడా? సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టి, దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి నీ కష్టము నువ్వే చేస్తున్నావు, నీ సమస్యలో నీవే చేస్తున్నావు, నీ పోరాటంలో నీవే మరణిస్తున్నావు. నాకు ఎవరు సహాయం లేరు అంటున్నావు. మరలా ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నీవు ఆయన దగ్గర విచారము చేయాలి. యూ నీడ్ టు ఎంక్వైర్ గాడ్. ఆయన సన్నిధిలో విచారము చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి.